చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అత్యధిక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన. ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన విద్యార్థి సంఘం నాయకులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీడియా సమావేశం. డీటెయిల్స్ చూస్తే చేవెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయం నుండి వచ్చినటువంటి నియోజకవర్గానికి సంబంధించి 66 మంది లబ్ధిదారులకు చెక్కులను మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 44 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు కాలే యాదయ్య. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరో చెక్కులు పంపిణీ చేస్తారని ఆందోళన చెందవద్దు. మా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆసుపత్రి పేపర్లు తీసుకొచ్చి ఆన్లైన్ చేయించుకోవాలని, మీకు మా సిబ్బంది ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నెలలో మీకు చెక్కులు అందజేస్తున్నాం. మీరు దళారులను నమ్మొద్దు. మీకు సదా మీ సేవలు ఎల్లవేళలా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ రోజు 66 మంది లబ్ధిదారులకు 28,61,700 రూపాయల గల చెక్కులు మరియు చేవెళ్ల మండలానికి సంబంధించిన 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, నవాబ్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మండల్ नारायण सरदार नगर जी रामचंद्रया शाहबाद, एम सुरेखा शाहबाद, शातम्मा हैदराबाद, కింద పడదు తినడా అల్లే కింద పేపర్ పడదు. ఇక్కడ మళ్ళా ఇక్కడ జరగా ఇక్కడ 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 శంకరమ్మ భానుబి చాకలి గోవిందమ్మ, చాకలి గోవిందమ్మ, గోవిందమ్మ, చాకలి గోవిందమ్మ, భానుబి రమాదేవి, లాలే రమాదేవి, వెంకటమ్మ, సాయిలక్ష్మి, ఉమా, ఉమా, సాయిలక్ష్మి చాకల అనిత, చాకల అనిత, పెద్దోళ్ళ లక్ష్మి, లక్కన్ మాధవి, చెప్పులు తీసుకున్నానంతా పక్కన ఒక సైడ్ నిలబడండి. 28,61,700 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి 48 చెక్కులు 44 ఎంఆర్ఓ గారు
షాదీ ముబారక్ కళ్యాణ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 44,000. శంకర్పల్లి బి లలిత బి విఠల్ శంకర్పల్లి బి వికాస్ శంకర్పల్లి చేవెళ్ళ మాణిక్రెడ్డి శంకర్పల్లి షేక్ వాహిద్ షేక్ హమీద్ శంకర్పల్లి ఈ భగీరథమ్మ రామంతపూర్ ఈ భగీరథమ్మ ఎస్ సద్గుణగౌడ్ గోపులారం బి అనసూయ శివయ్య గోపులారం ఏమనమ్మా చిన్న సంఘం అత్యధిక సీఎంఆర్ఎఫ్ కింద శక్తులు ఇచ్చే నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గంలో మా క్యాంప్ ఆఫీస్లో 2 పిఏలు ఉంటారు. ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గురించి ఎక్కడ కూడా మీరు మధ్యధరాలను ఆశ్రయించకుండా చెక్కులు పంపిణీ చేయడానికి తగిన ఆన్లైన్లో చేసుకోవాలి. అది చేవెళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చేసుకున్నట్టయితేనే, ఆన్లైన్లో చేసినట్టయితేనే దానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే ఇంకెక్కడ పోతే దానికి రావు. కాబట్టి మోసపోకుండా మీరందరూ కూడా చేవెళ్ళ క్యాంప్ ఆఫీస్లోనే మరి 24 గంటలు అందుబాటులో ఆ పిఏలు ఉంటారు. ఫస్ట్ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేపర్స్ ఇస్తారో అవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసుకున్నాకనే సాధ్యమవుతుంది. ఆన్లైన్ లేకుంటే చేయకుండా చేస్తే అది మధ్యధరాలు లేక పోసినట్టు ఉంటుంది. దానికి మళ్ళా రేపు పొద్దున మేము బాధ్యులం కాము. అది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని 24 గంటలు మా పిఎల్ అందుబాటులో ఉంటుంది. మీకు ఇంకేమైనా అవకతవకలు తెలిస్తే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడు, కానీ మద్యానికి మంత్రి ఉన్నాడు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలో కనీస సౌకర్యాలు లేక 50 మంది విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం ఇలాగే చేస్తే విద్యార్థులే గద్దె దింపారని, ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజుల్లో గద్దె దింపుతారని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేసి వసతి గృహాల్లో కూడా కనీస వసతులను కల్పించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. గురుకుల విద్యార్థుల చావుకు గురుకుల విద్యార్థుల చావుకు వద్దురా నాయన్న, వద్దురా నాయన్న, అసలు సమస్యల పని పెట్టండి. వద్దురా నాయన్న, వద్దురా నాయన్న, 51 విద్యార్థుల చావుకు వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన అయితే విద్యార్థులపై, హాస్టల్ విద్యార్థులపై చొరవ తీసుకోకుండా ఆ కాలంలో గిటంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు. ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్ గిటంగా అదే విధంగా 2 గవర్నమెంట్లు, నా ప్రభుత్వంలో ఎక్కువ మంది విద్యార్థుల ప్రాణాలు నువ్వు తీసుకుంటావా, నా ప్రభుత్వంలో నేను తీసుకుంటా అనే పోటీ పడుతున్నట్లు అనిపిస్తున్నది.
ఈ సంవత్సరం ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో కనీస వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్ లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పాము కాట్లకు గురవుతున్నారు. ఈ అధికారులు అసలు పట్టించుకోవట్లేరు. అప్పటి పూర్తికి అధికారులను సస్పెండ్ చేస్తారు. అంతే మాత్రం అధికారుల మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీకి తిరగడం వాటిపైననే దృష్టి పెట్టండి, కానీ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ విధమైన అన్యాయం జరుగుతుందో వాటిపైన దృష్టి పెట్టడం లేదు. అదేవిధంగా వికారాబాద్ గడ్డ స్పీకర్ గారి టౌన్లో గిటంగా ఫుడ్ పాయిజన్ అయింది. అదేవిధంగా మొన్న నారాయణపేటలో ఫుడ్ పాయిజన్ అయ్యి 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన. ఈ సంవత్సరం మొత్తం 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురై వారు ప్రాణాలతో పోరాడారు. ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థులపై జరుగుతున్న ఈ ఫుడ్ పాయిజన్ నుంచి కాపాడి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్, వికారాబాద్ ఏబీపీ టౌన్ సెక్రటరీ. అయితే గత వారం 10 రోజులు చూసుకుంటుంటే మన తెలంగాణలో ఎక్కడికక్కడ గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఎక్కడికక్కడ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. అయితే అట్లా హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య రోజు పెరుగుతున్న కొద్దీ ఈ రోజు వరకు మన తెలంగాణలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు. అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, అలాగే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు విద్యార్థులను బలి తీసుకోవడంలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఇంకెన్ని రోజులు ఇట్లా విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తారు? అయితే విద్యార్థుల ఓట్లు లేవని చెప్పి విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారా? విద్యార్థులు తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం మేము. స్కాలర్షిప్లు ఇయ్యరు, విద్యార్థులకు సరైన ఫుడ్ ఉండదు, హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు ఉండవు, గవర్నమెంట్ స్కూళ్ళలో వాష్రూమ్స్ ఉండవు. ఏ ఒక్క వసతులు కరెక్ట్గా లేకుండా ఈ గవర్నమెంట్ విద్యార్థులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి లేడని అడిగితే ఆయన రేవంత్ రెడ్డి సార్ నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పాడు. అయితే నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, ఇవన్నీ నీకు గుర్తులేవా? ఇవన్నీ కనబడతలేవా? నీకు సోయి లేదా? నువ్వే విద్యాశాఖ మంత్రి అని నువ్వెందుకు స్పందిస్తలేవు విద్యార్థుల దోషాల పైన? ఇంత తొందరగా విద్యార్థుల సమస్యల పైన స్పందించి హాస్టల్ సమస్యలన్నీ క్లియర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మీరు కనుక ఈ యొక్క పరిష్కారం చెప్పకపోతే మిమ్మల్ని గద్దె దింపుతామని బళ్ళ గుద్ది మరి చెప్తున్నాం. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యార్థులను రక్షణ లేకుండా పోతోందంటూ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఐడిపిఎల్ చౌరస్తాలో 300 మంది విద్యార్థులతో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళన. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన విద్యార్థి సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో బాలనగర్, షాపూర్ నగర్ నుండి బాలనగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్. విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు. న్యాయ విచారణ జరిపించి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఫుడ్ పాయిజన్ ఘటన పైన ఒక పర్యవేక్షణ కమిటీ వేసి దానికి గల కారణాలను, వెనుక ఉన్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పక్కా భవనాలు లేవు కానీ ఉన్న భవనాలలో వసతులు కల్పించలేని అసమర్థ ప్రభుత్వమా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటూ నువ్వు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు రేవంత్. వెంటనే అన్ని సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. జరిగిన అన్ని సమస్యల పైన న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏబీవీపీ ఉద్యమాన్ని చేపడుతుంది.
ఏ విద్యార్థి యువత కారణంగా నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావో అదే యువత విద్యార్థులను గద్దె దించుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా పేద బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగాని అసమర్థ రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది. గత సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపు 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ, ఆలయాల మంత్రి, ఒక ఆదర్శ మాతృమూర్తి, ఆమె చేసినటువంటి కామెంట్లు ఎంత సిగ్గుచేటుగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది, పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నీచంగా కామెంట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అమ్మ కొండా సురేఖ గారు, ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో బయటి ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోండి. మీరు ఈ విధంగా పసిబిడ్డల పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి ఈ విధంగా దిక్కుమాలిన కామెంట్లు చేయడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్రంలో అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో ఈ యొక్క ప్రభుత్వానికి ఏమైనా సోయుందా? వాళ్ళ తొత్తులుగా మారినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చి ఈ రోజు జంతువుల కంటే దారుణంగా లో క్వాలిటీ సరుకులతో ఈ రోజు విద్యార్థులకు ఫుడ్ అందిస్తా ఉన్నారు. పౌష్టిక ఆహారం దేవుడెరుగు గాని విషపూరితమైన ఆహారాన్ని ఈ రోజు పేద బిడ్డలకు పెడుతూ వాళ్ళ ప్రాణాలని చేతులారా తీసుకున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానిది. మీ ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి ఏబీవీపీ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం సోయి తెచ్చుకొని వెంటనే జరిగినటువంటి ఆత్మహత్యలు కావచ్చు. అందరికీ నమస్తే, నాగేష్, ఏబీవీపీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఐడిపిఎల్ సర్కిల్లో దిష్టిబొమ్మ దానం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తున్నా ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు అక్కడే ఉన్నాయి. గత రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 20 మంది హాస్టల్లో చదువుతున్న పిల్లలు చనిపోయారు. ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 49 మంది విద్యార్థులు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఆత్మహత్య చేసుకోవడం, కొన్ని కారణాల వల్ల విద్యార్థులు మరణించడం జరుగుతుంది. అటు ప్రైవేట్ లో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ పాఠశాలలలో, కార్పొరేట్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలలో, దాని తర్వాత అదే గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు, వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు గాని అక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీడియా సమావేశం. ప్రతి ఒక్కరికి ఈవీఎంల పైన పూర్తి నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈవీఎంల పైన అవగాహన ఉండాలి. ఏ ఎలక్షన్ అయినా సరే ఈవీఎంల గురించి ఎటువంటి ఇష్యూ, అనుమానాలు ఉండకూడదు. ఈవీఎంలకు ఎటువంటి సిగ్నల్స్, నెట్వర్కింగ్ ఉండదు, హ్యాకింగ్ కూడా కావు. ప్రజలైన నాయకులైన ఈవీఎంల పైన పూర్తిగా నమ్మకంతో ఉండాలి. సుప్రీంకోర్టు సూచన మేరకు ఈవీఎంల టెక్నికల్ ఇష్యూ గానీ లేకుంటే ఎవరికైనా అనుమానం ఉండకూడదు. వైద్య విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ హాస్టల్ను మెరుగుపరచడానికి అధికారులు కృషి చేస్తున్నారు. అన్ని హాస్టల్స్ లో విద్యార్థులకు త్రాగే నీరు సౌకర్యం అందే విధంగా శుభ్రం నీరు సప్లై చేస్తూ ఉన్నాం. జిల్లా అభివృద్ధి కోసం ప్రతి శాఖ అధికారులు బాధ్యతగా పనిచేస్తున్నారు. వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రపోజల్ ఉంది, కానీ శాంక్షన్ కాలేదు. ఈ చిన్న సందేశం ఇస్తూ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీ అండ్ సిఓ గారు నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలోని మేళ్ల చెరువు, చెలికుంట చెరువు యొక్క అలుగులను పరిశీలించడానికి వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి అనే ఫిర్యాదు మేరకు కమిషనర్ రంగనాథ్ చెరువులను క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువు కుంటలను కాపాడే ముఖ్య ఉద్దేశమే హైడ్రా ఏర్పాటు అని మరోసారి వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులు
అంటే ఇది ఫుల్ టైం లేవల్ అంటే ఎవరికి కొంచెం తెలియదు, ఇది పట్టబడిన కదా అంటే కొంచెం ఉన్నారు. ఎప్పుడైతే వాడుకలకు వచ్చిందో ఎస్పీఎల్ ఫుల్ టైం లేవల్ మ్యాక్సిమం కలవడు పెడితే అయిపోతుంది. బాక్స్ కలవడు లేదా? తక్కువ క్వాంటిటీ, తక్కువ కొంచెం పెంచుకోవాలి. రేపు నీకు ఒకసారి వస్తే ఆఫీస్కి వస్తే నువ్వు ఎంత నింపినా కూడా చూపిస్తాను. సరే సార్, నాకు ఎన్నో సార్లు ఎప్పుడు వచ్చిందని మీరు చూడండి. ఏదో సర్టిఫికెట్ కూడా తెలుస్తుంది. నింపి పెట్టి కూడా వేస్ట్. అంటే నేను మొత్తం కప్పెడుతున్నారు. ఆల్రెడీ ఫ్రెంచ్ కొట్టింది సార్ మేడం గారు. ఇలా వచ్చి పెద్ద డిస్కౌంట్ లేదు. రాజు యాదవ్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఈడిఎస్సి ఇచ్చినాయి సార్. చూడండి, మీరు చూసి మీరు యాక్షన్ తీసుకున్నారు. ఈ ఎక్కడ లేదా కలెక్టర్ ఇచ్చాం, తీసుకురామంటే తెస్తారు. అన్ని ఇప్పుడు అవన్నీ చెక్ చేస్తున్నాం. నేను పర్వాలేదు, మీ దగ్గరే కాదు అన్ని చెరువుల్లో ఇట్లానే ఏది పర్వాలేదు. కలెక్టర్ ఇచ్చింది, ఎన్ఎస్సి ఈ ఇచ్చినారు, డి ఇచ్చినారు. మొత్తం మీ ఆఫీస్కి డిస్కస్ డిపార్ట్మెంట్ మీరు వస్తున్నారు. సికింద్రాబాద్ మడ్ఫోర్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించి అమలవుతున్న తీరును అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా నాణ్యమైన ఆహారం అందించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందాలంటే ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతోటి అధ్యాపకులతోటి కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మధ్యాహ్న భోజనం చేశారు. ఆహారం సరిగా అందించకపోయినా విద్యార్థులకు ఆహారం విషయంలో సమస్యలు ఉంటే తనకు ఫోన్ చేయాలని కోరారు. చేంజ్ అయితే రావాలి కదా, రైట్ చార్జెస్ పెంచినప్పుడు చేంజ్ రావాలి కదా. అది ఎవరికి వస్తారు? నంబర్ తీసుకోండి ఒకసారి. మా స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు వచ్చిన తర్వాత డైట్ ఛార్జెస్ అనేసి పెంచారు కదా, పిల్లలకి మంచి పౌష్టికాహారం కల్పించాలని క్వాలిటీ మీరు ఎక్స్ వస్తున్నా. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇలా స్కూల్స్ కావచ్చు. ఈరోజు నేను మట్ఫోర్డ్ స్కూల్కి వచ్చాను. నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రతి స్కూల్ వాళ్ళకి, ఇలా పనిచేసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ అండ్
మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరైనా కూడా మీ డ్యూటీస్ సరిగ్గా పని చేయకుంటే ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో నేను ఖచ్చితంగా గవర్నమెంట్కు సంబంధిత అధికారులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి మీకు మీ మీద కఠిన చర్య తీసుకునే విధంగా చూస్తాను. ఎందుకంటే మీరు కరెక్ట్ లేకుండా ఇంతమంది పిల్లల భవిష్యత్ గల్లంత అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా అవసరం, వాళ్ళ యాక్టివ్గా ఉండడం కూడా అవసరం, వాళ్ళకు మంచి చదువు కూడా అవసరం. సుమారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి వస్తే 10,000 మంది పిల్లలు మన గవర్నమెంట్ నీకేం అర్థమవుతుంది వద్దు మంచిగా ఉంటుంది సార్. ऑफिस नंबर लिखिస్తున్నా स्कूल में क्या भी हो तो फोन करो हम बाल में फोन ఇంకా ఏదైనా ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి కదా, అన్ని స్కూల్స్లలో కంపల్సరీ ఇక్కడ ఎంతమంది అయితే స్టాఫ్ ఉంటారో అందరు ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడే నాణ్యత గల ఫుడ్ అందుతుంది. ఎందుకంటే వీళ్ళు టీచర్స్ అంతా ఇంట్లోకి వెళ్ళి స్టాఫ్ అంతా ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటే దీనికి జిమ్మేదారి ఎవరు? వీళ్ళు ఇక్కడికి ఈ ఫుడ్ తింటలేరంటే అర్థమైంది వీళ్ళకు నమ్మకం లేనట్టే. వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే నాణ్యత గల ఫుడ్ వస్తుంది. గవర్నమెంట్లు ఎవరున్నా కూడా సిస్టంలో ఉండేది వీలే కాబట్టి సిస్టమైజ్గా నడవాలంటే వీళ్ళందరికీ కంపల్సరీ రూల్స్ పెట్టాలి. మధ్యాహ్నం భోజనం వీళ్ళందరూ మీరు పిల్లలతో భోజనం చేసినప్పుడే పిల్లలకు కూడా ధైర్యం వస్తుంది. మా టీచర్లు కూడా మాతోనే భోజనం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ధైర్యం వస్తుంది. గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారంటే నాణ్యత గల ఫుడ్, పౌష్టిక ఆహారంతో కూడిన ఫుడ్ అని నమ్మే పరిస్థితి ఉంటుంది. అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైతే సప్లయర్ ఉన్నారో, ఎవరైతే తయారు చేస్తున్నారో వారు కూడా భయం ఉంటుంది. మీరు కూడా పర్యవేక్షిస్తే కాబట్టి ఖచ్చితంగా సిస్టమ్ మంచిగా పనిచేసే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఇది ఒక భోజనమే కాకుండా ప్రభుత్వాలు నడిచేది ప్రజల ధనంతో, ప్రజలు కట్టే ట్యాక్సులతోటి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వము మేలు చేయాలని ముందుకు వచ్చినా కూడా ఈ స్టాఫ్ సపోర్ట్ చేయకుంటే, స్టాఫ్ ఇంట్రెస్ట్ చూపించకుంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా వృధానే అవుతుంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే రానున్న రోజుల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించినప్పుడే చాలామందికి నమ్మకం కలుగుతుంది, నాణ్యత గల చదువు అందుతుంది. కాబట్టి ఆ స్థాయిలో ఈ టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఇక్కడ చదివించే విధంగా స్కూళ్ళు డెవలప్మెంట్ కావాలి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా మనకు తెలియపరిస్తే గవర్నమెంట్ పరంగా కొంచెం నిధులు తీసుకొచ్చి కావాల్సిన రిక్వైర్మెంట్ పూర్తి చేస్తాము. అంతేకాకుండా వీలైతే సొంత నిధులతో కూడా కొన్ని కేటాయించి వీళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి
బ్రహ్మాండమైన విద్యతో పాటు కావాల్సిన స్పోర్ట్స్ యాక్టివిటీకి భోజనం గురించి కూడా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మాట ఇస్తున్నాను. న్యూ బోయినపల్లి పవన్ విహార్ కాలనీలోని పార్కులో 11 లక్షలతో వాకింగ్ ట్రాక్, టాయిలెట్స్, గేట్ పనులతో పాటు ఆకాష్ నగర్ కాలనీలోని 3.5 లక్షలతో పార్కు చుట్టూ ఇనుప కంచె, షటిల్ కోర్టు, చిన్నారులకు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి బోర్డు నిధులు విడుదల అయ్యాయని, త్వరలోనే పనులు కూడా ప్రారంభం అవుతాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. పవన్ విహార్ కాలనీ వాసులతో జంపన ప్రతాప్ పార్కును పరిశీలించారు. అనంతరం జంపన మాట్లాడుతూ అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గం అభివృద్ధి నిధులు 10 లక్షలతో పవన్ విహార్ కాలనీలోని పవర్ బోర్డు వెల్ లైన్, అలాగే ఆకాష్ నగర్ కాలనీలోని 15 లక్షలతోటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు వచ్చే నెల నిధులు విడుదలవుతాయని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యులు, బోర్డు చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఫణికుమార్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లకు కాలనీ వాసులు జంపన ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పిబి రెడ్డి, ప్రేమ్ కుమార్, ప్రదీప్ రావు, కేఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంతవరకు నిండిపోతుంది. అంచేత 2 feet మీరు హైట్ పెట్టి ప్లాట్ఫామ్ పెట్టి దాని మీద పెట్టి ల్యాబ్ కూడా ల్యాబ్ స్లోప్ అట్లే పెట్టి ఏంటంటే అందులో నాకు ల్యాబ్ మీద వాటర్ ప్రూఫ్ లేకుండా మళ్ళీ అప్పటికి తీసుకున్నాను, మళ్ళీ చేయించిన తీసుకోలే, మర్చిపోయినా. ఏ ప్లేస్ చేయించలేదు, ఎక్స్టర్నల్ వారంటీ తీసుకోవాలి. 1 year లోపల చేసుకోవాలి ఎక్స్టర్నల్ వారంటీ. అంటే నీకు ఇంకా 3 years వస్తుంది. కందుకూరు మండలం రైతులతోటి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తొక్కుగూడ కార్యాలయంలో వారితో కలిసి మాటామంతి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. 300 ఫీట్ల రోడ్డు ద్వారా ఈ ప్రాంతంలో భూముల ధరలు 10 రెట్ల వరకు పెరిగితే అన్నదాతలకు లాభం అవుతుందన్నారు. మెట్రో, వాటర్ లైన్లు కూడా పెద్ద రోడ్డు ద్వారానే వేస్తామన్నారు కేఎల్ఆర్. అయితే పరిహారం ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త చట్టం, ల్యాండ్ పూలింగ్ ద్వారా సముచిత న్యాయం చేస్తారని కిచెన్ భరోసా ఇచ్చారు. ఇక 4th సిటీ, గ్రీన్ ఫార్మా, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్, స్కిల్ యూనివర్సిటీ ద్వారా కొత్త పట్టణంలో ఇక అంతర్జాతీయ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. రైతులెవరూ కూడా ధైర్యపడొద్దని కూడా భరోసా ఇచ్చారు. జగిత్యాల కన్నతల్లిని శ్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు. గత 8 రోజులుగా శ్మశాన వాటికలోని వృద్ధురాలు రాజవ్వ పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు. కాలు విరగడంతో ఆచేతన స్థితిలో రాజవ్వ. 4 కొడుకులున్న లాభం లేదని రోధించిన రాజవ్వ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలింపు. నాచారం పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి. మల్లాపూర్ మే ఫ్లవర్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న విద్యాసాగర్. ఉదయం అపార్ట్మెంట్ పై నుండి పడిపోయి మృతి చెందిన విద్యాసాగర్ మృతదేహాన్ని గాంధీకి తరలించిన పోలీసులు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు
మహా సిమెంట్ లో పనిచేసి పదవి విరమణ పొందిన విద్యాసాగర్. చూడండి సార్ మీరు 27, 28, 29, 30, 31 పోతుంది సార్ రెడీ. హాస్టల్లో జరిగే వాటి వెనుక మాకు అనుమానాలున్నాయి. వాటిని ఆధారాలతో బయట పెడతాం. హాస్టల్లో ఉన్న వాళ్ళతో లింకులు పెట్టుకుని ఏమేం చేస్తున్నారో కూడా త్వరలో బయట పెడతాం. అలాంటి కుట్రలకు తెరలేపిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఉద్యోగం నుండి తొలగిస్తాం. మంత్రి సీతక్క. ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటినే మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రంపచోడవరం డివిజన్ ఆధ్వర్యంలో రంపచోడవరం రూరల్ సబ్ డివిజన్ పరిధిలో గల అడ్డతీగల విద్యుత్ కార్యాలయంలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ముందుగా స్థానికులు, అనంతరం చక్రారావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చైర్పర్సన్ డాక్టర్ బి సత్యనారాయణ, ఆర్థిక సభ్యులు శ్రీ షేక్ బాబర్, టి గాబ్రియల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివాకర్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా ట్రైబల్స్ అందరికీ కూడా ఫ్రీ కరెంట్ మనమే బోర్డు వేసి మనమే లైన్స్ వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి సర్వీస్ ఇస్తున్నామండి. ఆ స్కీమ్ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు అంటే కనెక్షన్ కూడా ఫ్రీ సార్, ప్లస్ 200 అప్ టు 200 యూనిట్స్ వరకు. అందరికీ నమస్కారం అండి. నేను మన రంపచోడవరం డివిజన్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాబ్రియల్ అనేది ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి గౌరవ ఆనరబుల్ చైర్పర్సన్ గారిని వేదికని అలంకరించడంతో కోరుతున్నాం. సత్యనారాయణ గారిని అందరికీ విద్యుత్ ఉద్యోగులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ యొక్క సంస్థ అనేటువంటిది ఒక CGRF అంటాం, కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడక్షన్ ఫార్మాట్ కన్జ్యూమర్ కోర్టు, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు. ఇది ఇంచుమించు 2005 నుంచి కూడా పనిచేస్తుంది. 2013 నుంచి మనకు ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి ఈ మళ్ళీ మన బైఫర్కేషన్ నుంచి విశాఖపట్నంలో కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన కంప్లైంట్లు ఇంచుమించు 8,248 కేసులు వచ్చినాయి. ఇందులో పరిష్కారం చేసినవి 8,149. మా దగ్గర పెండింగ్ ప్రజెంట్ ఉన్నటువంటి 99 కేసులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇవి మాకు జ్యూరిస్డిక్షన్ పాత జిల్లాలంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాకు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఈ 5 జిల్లాలు ఇప్పుడు మనకు 11 జిల్లాలు కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే మా జ్యూరిస్డిక్షన్ శ్రీకాకుళం నుంచి అప్ టు ఏలూరు జిల్లా వరకు కూడా మా జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఈ 11 జిల్లాల్లోనూ కూడా మాకు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఈ 11 జిల్లాలో మేము క్యాంప్ కోర్ట్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా ప్రతి జిల్లాలో ఏదో కార్నర్కి వెళ్ళి క్యాంప్ కోర్ట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మాకు వచ్చిన కంప్లైంట్లు 2023లో 536 కేసులు వచ్చినాయి. తర్వాత అవన్నీ కూడా పరిష్కారం చేసేసాం. ఈ సంవత్సరంలో వచ్చిన కేసులు తీసుకున్నట్టయితే 486 కేసులు వచ్చినాయి ఈ సంవత్సరంలో, అంటే కొత్త కేసులు, పాత కాకుండా. సో ఇవి డేటా సంబంధించినటువంటివి. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి తీసుకున్నట్టయితే ఇంచుమించు లాస్ట్ ఇయర్ కలుపుకొని 94 అవేర్నెస్ క్యాంపులు పెట్టాం. తర్వాత నష్టపరిహారం అనేటువంటిది కూడా ఇచ్చేటువంటి రైట్ మాకు ఉంది. కన్జ్యూమర్స్కి ఎక్కడన్నా ఏదన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలని ఏదైనా అన్యాయం చేసినట్టయితే అలాంటి కేసుల్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి రైట్ మాకు ఉంది. కాబట్టి అలాంటి కేసులు ఇంచుమించు 107 కేసులు, 107 కేసెస్లో 14,26,650 రూపాయలు మేము నష్టపరిహారం అనేటువంటిది కన్జ్యూమర్కి ఇవ్వడామని ఆర్డర్స్ అనేటువంటి ఇచ్చిన సందర్భాలు తెలియజేస్తూ ఈ యొక్క డేటాని కూడా తయారు చేసాం. కాబట్టి కన్జ్యూమర్స్ అనేటువంటి వాళ్ళు
ఈ యొక్క CGRFని ఉపయోగించుకుని న్యాయం పొందాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, కానీ కోర్టుకు వెళ్తే కాలయాపన అవుతుంది. ఆర్డర్స్ ఎప్పుడైనటువంటిది రావటం అనేటువంటిది ఆలస్యం అవటే కాకుండా డబ్బుతో కూర్చున్న వ్యవహారం, లాయర్ గారి ఫీజు, కోర్టు ఫీజు ఇవన్నీ కూడా అడిషనల్గా ఉంటాయి. మా దగ్గర అయితే ఏ రకమైన ఖర్చు లేకుండా న్యాయం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కోర్టుకు వెళ్ళే ముందు మా దగ్గరకు ఒకసారి వచ్చి ట్రై చేయండి. మీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు వెళ్ళండి. ఒకవేళ మాకు నచ్చకపోతే మళ్ళీ కోర్టుకు రైట్ మీకు ఎప్పుడు ఉంటుంది, అది కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి ముందు మా యొక్క రెమెడీని అడ్జస్ట్ చేసుకుని అక్కడ వెళ్ళమని చెప్పి తెలియజేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎవరైనా డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళిపోతే హైకోర్టు వారే డైరెక్షన్ ఇచ్చి మళ్ళీ మా దగ్గర కేసు వేసుకుని అక్కడ అయిన తర్వాత మా దగ్గర రండి చెప్పని హైకోర్టు వారు కొన్ని ఆర్డర్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కన్జ్యూమర్ కోర్టు అనేటువంటి ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు అంటే మామూలుగా కోర్టు కాకుండా మామూలు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఫారం ఉంది అక్కడ కాకుండా, అలాగే జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఫారాలు అక్కడ కాకుండా డైరెక్ట్గా మాది కోర్టు ఉందనేటువంటి విషయం చాలా మంది తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కరెంట్ కోర్టు అంటే దాన్ని ముందుగా మీరు అప్రోచ్ అవ్వండి. మీ సమస్య పరిష్కారానికి మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో అత్యధిక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన. ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన విద్యార్థి సంఘం నాయకులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీడియా సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.